నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అడ్డగులు ఎదురు దాడి చేస్తుంది. కురసాల కన్నబాబు మాజీ మంత్రి. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సంబరంగా జరగడం కూటమి నాయకుల కడుపు మంట. వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ. టీడ్కో ఇళ్ల సబ్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ జీవి. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అధికారికంగా బాధ్యతలు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డగులు ఎదురు దాడి చేస్తుంది. ఊరూరా వాడవాడలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చంద్రబాబు చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడేసరికి ఈ ప్రభుత్వానికి ఊపిరిసల పట్టినట్టు అయిపోయింది. మరో పక్క జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం కూడా చంద్రబాబుకు కంటగింపుగా మారింది. బాలకృష్ణ చంద్రబాబు ఫ్లెక్సీల ముందు పొట్టేళ్ల బలి తప్పు కాదు, కానీ జగన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పొట్టేళ్లను కోస్తే తప్పు అవుతుందా? కురసాల కన్నబాబు మాజీ మంత్రి. నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అపఖ్యాతిని తీసుకొచ్చే ఒక పెద్ద ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇలాంటి ఎత్తుగడలు, చీప్ ట్రిక్స్ ప్రదర్శించడంలో తెలుగుదేశం పార్టీకి ఒక పేటెంట్ ఉంది. వైఎస్ఆర్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరుగుతోంది. 1 కోటి సంతకాల సేకరణ చేసి వాడవాడలా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడేసరికి ఊపిరి సలపని పరిస్థితికి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. దాంతోపాటు ఏదైతే టెండర్లు పిలిచారో ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కరు కూడా, ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా టెండర్లు వేయలేదు. ఒక్క కాలేజీకి మాత్రం కిమ్స్ సంస్థ టెండర్ వేసిందని వాళ్ళకి మద్దతు ఇచ్చే పత్రికలు రాశారు. తీరా చూస్తే అది కిమ్స్ సంస్థ కాదు, ఏదో ఒక దానిలో పనిచేసే డాక్టర్ అని చెప్పడం, కిమ్స్ వైద్య సంస్థ మేము టెండర్లు వేయలేదని ఖండించడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న మద్దతు బహుశా వీళ్ళ కంటగింపుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. దాంతోపాటు రెండో విషయం ఏంటంటే, మొన్న 21వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఊరు వాడ ఒక పండగ వాతావరణంలో జరిగింది. అలా ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నట్టుగా పుట్టినరోజులు చేయడం కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి కంటగింపుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ 2 సంఘటనలే కడుపు మండిపోతా ఉంటే వాళ్ళకి, ఈ లోపు నిన్ననే అమరావతిలో ఒక హృదయ విదారకమైన సంఘటన కళ్ళారా మనం చూసాం. బహుశా అలాంటి ఒక సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు మనసు కరిగిపోని మనిషే ఉండడు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకునే అంతర్జాతీయ స్థాయి అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల వేదనకి, వాళ్ళ బాధకి నిన్న సాక్షిపోతుల లాంటి ఒక సంఘటన జరిగింది. ఇంతకుముందు మొదటి విడత భూములు ఇచ్చిన రైతుల్లో కనీసం వారికి కూడా న్యాయం చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్ అన్ని వాటిని తీసుకుని వాగుల్లోనూ ముంపు ప్రాంతాల్లో ఇచ్చారు. దీనివల్ల మేము ఇప్పటికే నష్టపోతూ ఉంటే మళ్ళీ మీరు రింగ్ రోడ్ అనుకుని ఇప్పుడు కొత్తగా ఉన్న భూముల్ని, ఉన్న ఇళ్లను కూడా లాక్కోవడానికి ట్రై చేస్తున్నారని సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ముందు ఒక రైతు ఆవేదన చెందుతూ అక్కడే కుప్పకూలి చనిపోయారు. ఆ వార్త మేము టీవీలో చూసినప్పుడు కానీ, అదేవిధంగా పత్రికల్లో చూసినప్పుడు కానీ చాలా ఆవేదన చెందాం. కానీ ఈ రోజు వరకు
ముఖ్యమంత్రి గాని లేదా ముఖ్యమంత్రి గారికి ఖాళీ లేకపోతే కనీసం ఆ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రులు గాని అయ్యో అని పాప అనుకోలే. ఈ టైంలో వీళ్ళకి ఒక గొప్ప అవకాశం దొరికినట్టుగా నిన్నటి నుంచి ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. బర్త్డే సందర్భంగా అక్కడున్న యువత పొట్టేళ్లనేదో నరికి ఆ ఫ్లెక్స్ ముందు కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా చూసాం. ఇది మహాపరాధం, మహాఘోరం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతాయా? ఈ జరిగితే కనీసం ఖండించని మనిషా జగన్ అసలు మనిషేనా అని అనిత గారు మాట్లాడుతున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రం అంతా సంబరంగా జరగడం చూసి కూటమి నాయకులు కడుపు మంట ఎక్కువైంది. ఆ రోజు నుండి చంద్రబాబు, హోంమంత్రి, డీజీపీ సహా అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలని రివ్యూలు చూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక హోంశాఖ పనితీరు ర్యాంక్ 36కు పడిపోయింది. అసమర్థ హోంమంత్రి అనిత వంగల్పూడి ఇందుకు సిగ్గుపడాలి. వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు. నాకు ఒకటే అర్థమవుతుంది, గత కొద్ది రోజులుగా మొన్న 21వ తేదీన మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా ఈ రాష్ట్రంలో జరిగాయి. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జగనన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట. అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూలు చేయడమే పని. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఓడిపోబోతూ ఉంది. దాంతో దానిని తట్టుకోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మనందరము చూసాం. జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గరలో జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు. అందులో తప్పేముంది? అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలులు ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం, థియేటర్ నే కాల్చేశారు అతని అభిమానులు. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా, అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఒక న్యాయం, మాకొక న్యాయమా? ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం వర్తిస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, జనసేన వాళ్ళకి ఒక రాజ్యాంగం, బీజేపీ వాళ్ళకి ఒక రాజ్యాంగం. నిజంగా జంతు బలుల నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి, అప్పుడు ఎవరూ చేయరు. అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం, కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టినరోజుల వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోంమంత్రి గారు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడారు. హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీకు నచ్చింది చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీ అందరికీ తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మా, మీరు ఒక అసమర్థ హోంమంత్రి. నిజంగా మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడానికి, అలాగే మా జగనన్నను తిట్టడానికి మాత్రమే మీకు హోంమంత్రి పదవి ఇచ్చారని ప్రతి సందర్భంలో కూడా నిరూపించబడింది. నిజంగా మీరు చేతనైతే, మీకు దమ్ముంటే, మీకు ఇప్పుడు ఈ రోజు మీరు హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ హోంశాఖ 36వ స్థానానికి హోంశాఖ పనితీరు దిగజారిపోయింది. నిజంగా సిగ్గుపడాలి. ఆ ర్యాంక్ ని 20వ స్థానానికో 15వ స్థానానికో తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. వెనుకొండ పట్టణంలోని టీర్కో గృహాల వద్ద 2.85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV సబ్ స్టేషన్ కు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. జీవి మాట్లాడుతూ,
కొత్త సబ్ స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల టీడ్కో ఇళ్ల విద్యుత్ సౌకర్యం, పరిసర ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యలు తొలగి నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. టీడ్కో నివాసితుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఇక్కడే ఒక ఆసుపత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. పిల్లల చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కాలనీ సమీపంలోని అత్యాధునిక వసతులతో కూడిన పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోసెగ పట్టుకుని వెళ్ళి పొలంలోకి వెళ్ళి చెప్పాడు, ఒక్క రైతు కన్నా పంట నష్టపరిహారం ఇప్పించాడా ఈ జిల్లాలో? మరి అధికారం ఉన్నప్పుడేమో ఇరవిగాడు, అహంకారం, దురహంకారం, తప్పుడు కేసులు పెట్టడం, వేధింపులు చేయటం, అరాచకాలు చేయటం. న్యాయం చేయమని అడిగితే, రైతు గిట్టుబాటు ధర అడిగితే రైతు మీద తప్పుడు కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైలు లేపించాడు. దుర్వినియోగం చేస్తారా అంటే? మీకు ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే, ఇదేంటి అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తే జైల్లో పెట్టించారు. మీ నియంత పోకడలకి ప్రజలు గుణపాఠం చెప్పారు. చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించి నిన్ను చిత్తు ఓడిచి బుద్ధి చెప్పారు. ఇంకేం కావాలా అంటే? ప్రజలు నీకు బుద్ధి చెప్పినా, నువ్వు పనికిమాలినోడివి, ఎక్కడ ఒక్క మంచి పని చేయలేదని చెప్పేసి నీకు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాలా. యూరియా కొరత, డిఏపి కొరతని దుష్ప్రచారం చేస్తున్నాడు. నోరు అదుపులో పెట్టుకో. కృత్రిమంగా ఎరువులు స్కేర్ సిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే రైతుల్ని నీ బగలు పడతారు. ఈ రోజు యూరియా, డిఏపి కొరత ఎక్కడా లేదు రాష్ట్రంలో. రైతులకి అందుబాటులో ఈ రోజు ఎరువులు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులు రైతు సేవా కేంద్రాల నుండి కొనుక్కుంటున్నారు. అట్లాగే సొసైటీల నుండి రైతులు, అలాగే డీలర్స్ నుండి కూడా కొనుక్కుంటున్నారు. రైతులకి ఎక్కడ యూరియా, డిఏపి సమస్య లేకపోతే ఈయనకేంటి సమస్య? ఈ డొల్ల మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ రోజు ప్రజలు ఇంకా మర్చిపోతారేమోనని ఒక ఆందోళన. ఏదోటి దుష్ప్రచారం, అబద్ధాలు ఆడి, అసత్యాలు ఆడి ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు. దానికి గుణపాఠం చెప్పారు కదా. నిత్యం అబద్ధాలు ఆడంది బొల్లాకి నిద్రపట్టదు. అసలు అసత్యాలతో పుట్టినటువంటి వ్యక్తి. అతని మాటలు ఎవరు కూడా వినకుండా ప్రజలు కాదు, ఎక్కడ కూడా రాష్ట్రంలో, జిల్లాలో కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బొల్ల నోరు తెరిస్తే అబద్ధాలని. ఈరోజు అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి బొల్ల ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శివశక్తి కంపెనీ గురించి దుష్ప్రచారం. 5 ఏళ్లు వైసీపీ పాలనలో గాని ఏదన్నా ఒక్కటి తప్పు నిరూపించగలిగారా? నీతి నిజాయితీలకి, అట్లాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ కి శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్రాండ్ అంబాసిడర్. ఈ రోజు దేశంలోనే 15 రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు ఆదరించినటువంటి కంపెనీ మాది. 4 ముఖ్యమంత్రుల దగ్గర నుండి అవార్డులు తీసుకున్నామండి శివశక్తి గ్రూప్ కంపెనీ. ఆ రోజు చంద్రబాబు గారి దగ్గర, తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర, తర్వాత కిరణ్ కుమార్ గారి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, కేసీఆర్ దగ్గర, ఇట్లా 4 ముఖ్యమంత్రుల దగ్గర, 4 దగ్గర బెస్ట్ అవార్డులు, బెస్ట్ ప్రొడక్షన్ అవార్డు తీసుకున్నటువంటి మా కంపెనీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడతావు? గొళ్ళకమ్మ ఇసుక అంట. అంటే నీకు ఇట్లాంటి దుష్ప్రచారాలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని చేయడం వచ్చా నీకు? ఒక్క మంచి పని చేయడం చేతగాని దద్దమ్మవి నువ్వు. ఏంటి ఇక రోజు ఈ సొల్లు కబుర్లు ఏంటి? ఎక్కడ వినుకోండి ప్రజలు ఆడమర్చిపోతారు. ఓ మాజీ ఎమ్మెల్యేగా నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి రోజు వచ్చి ఏదోటి 2 రోజులు రోజు మార్చి రోజు వచ్చి ఏదోటి ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళని అసత్య ప్రచారాలు చేయటం. నీ అసత్య ప్రచారాలు ఇంకా ఎందాకింటారు? 5 ఏళ్లు ఇని నీ అసత్య ప్రచారాలు ఇని టిట్కో ఇల్లు పూర్తి చేయలేకపోయావు. వినుకొండలో ఒక టార్గెట్, ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయావు. నువ్వేంది పీకింది? నువ్వేం మాట్లాడుతున్నావు? శివశక్తికి అవార్డులు వచ్చినాయి. ఎందుకు ఆ ఏడుపు? ఎందుకు నీకు? నువ్వు ఈర్ష్య పడితే నాగిద్దా? నువ్వు ఈర్ష్య పడ్డా, నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా శివశక్తి కంపెనీ గ్రూప్ నువ్వు ఆపలేవు. ఆ శివశక్తి కంపెనీ గ్రోత్ నువ్వు ఆపలేవు. నీ తరం కాదు. అలాగే శివశక్తికి వచ్చిన అవార్డు నువ్వు ఆపుతావా? గతంలో 4 ముఖ్యమంత్రుల దగ్గర తీసుకున్నావు, భవిష్యత్తులో నేషనల్ అవార్డు తీసుకుంటాం. నువ్వు ఎంత సొల్లు ఆగినా, నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా రైతులు నమ్మరు. ఎందుకు ఆ దుష్ప్రచారాలు? నువ్వు నోరు అదుపులో పెట్టకపోతే పరువు నష్టం దావా వేసి నిన్ను కోర్టుకి ఇడుస్తా. ఇకనైనా సొల్లు ఆగుడు మానుకుంటే కొంచెం గౌరవం ఉంటది. ఒక మాజీ ఎమ్మెల్యే అంటే ఒక గౌరవం ఉంటది. ఆ గౌరవం కూడా లేకుండా ప్రతిదీ దుష్ప్రచారాలు చేయటం. నోరు అదుపులో పెట్టకపోతే తగిన గుణపాఠం చెప్తాం. గతంలో తెలుగుదేశం బ్యానర్లు చించినప్పుడు అదన్నా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేశావు. తెలుగుదేశం కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేపించావు, తప్పుడు కేసులు పెట్టించావు. నీలాంటి దుర్మార్గాలు మేము చేయలేదే. అనుమతులు లేకుండా డీజేలు పెట్టుకుని గ్రామాల్లో గొడవల్ని మేము ప్రోత్సహించాం. మా పార్టీ వాళ్ళైనా డీజే పెట్టాలన్నా ఇంకోటి పెట్టాలన్నా సరే అనుమతి తీసుకోవాల్సిందే. అందరికీ ఒకటే రూలు. ఈ రోజు ఇప్పటికి కూడా గ్రూపులు ప్రోత్సహించడం, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఇది నువ్వు మానుకోకపోతే మళ్ళీ ఒకసారి నీకు బుద్ధి చెప్తారు. ఈ రోజు దుష్ప్రచారాల మీదనే నమ్ముకున్నాడు. నీ పనికి మాలిన మాటలకి అర్థంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మా కంపెనీ ప్రతిసారి నీ సొల్లు వాగుడికి, నీ సోది వాగుడికి, నీ దుష్ప్రచారాలకి, నీ అసత్యాలకి, నీ అబద్ధాలకి సమాధానం నేను చెప్పను. అదన్నా మా కంపెనీ ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన గ్రోత్ తో ముందుకెళ్తుంది. రైతులు, లక్షలాది మంది రైతులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. ఇదే రైతుల ఆధారనే మాకు శిరోధాన్యం. అంతేగాని నీ సొల్లాగులు పట్టించుకునే పరిస్థితులు నేను లేను. ఇక్కడ మా రైతులు నీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా కన్స్ట్రక్టివ్ గా పనికొచ్చే మాట్లాడుంటే మాట్లాడు. అసలు
నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటానికి నీకు అసలు సిగ్గుందా? అసలు నీ బతుకెందుకు? నీలాంటి యదవ బతికే కంటే నీకంటే ఒక సామాన్యుడు చాలా గొప్ప. 10 మందికి మంచి చేయాలనుకునే ఒక సామాన్యుడు నీకంటే గొప్ప. నీ అంత పనికిమాలినోడు లేడని ఈ రోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక్క మంచి పని చెప్పు నువ్వు చేసి. కాబట్టి నేను మాటలతో కాదు చేతలతో చూపిస్తా. ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి చేస్తాం, అక్కడ కళ్యాణ మండపం తీసుకొస్తాం, షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొస్తాం, వెజిటబుల్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తీసుకొస్తాం, గుర్రం జాషువా లైబ్రరీ పూర్తి చేస్తా. ఇవన్నీ కూడా ఏవైతే కమిట్మెంట్ ఇచ్చామో పూర్తి చేస్తా. 210 కోట్లతో అమృత్ స్కీమ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం. దాన్ని కూడా తొందరలోనే టెండర్ పిలిచి దాన్ని కూడా రానున్న 2 సంవత్సరాల్లో శాశ్వత మంచినీటి పథకం వినుకొండ పూర్తి చేస్తా. 5 ఏళ్లు మీరు ఒక్క అంగుళం కూడా చేయలేకపోయిన మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకుందా? కాబట్టి వినుకొండ అభివృద్ధి, పల్నాడు అభివృద్ధి నా జీవిత ఆశయం. దీంట్లో ఎక్కడ కూడా రాజీ లేని విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా బస్ షెల్టర్స్ పెట్టించాం. అలాగే ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. కొండ మీద గుడి కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ కొండ మీద గుడి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అచ్యుత రామకోటేశ్వరరావు మరి గుడి కమిటీ చైర్మన్ గా, అట్లాగే మిగిలిన వాళ్ళందరూ కూడా సభ్యులుగా మరి చక్కటి నంబర్ 1 కమిటీ వేసాం. ఈ కమిటీ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత కమిటీ చేస్తుంది. ఘాట్ రోడ్డు చంద్రబాబు గారి సహకారంతో ఘాట్ రోడ్డు సంపూర్ణంగా పూర్తి చేస్తాం. అట్లాగే మొన్న 4 కోట్లు శాంక్షన్ చేపించాం. దాని తర్వాత ఇంకా ఎంత ఫండ్స్ అవసరం అయితే అంత పూర్తిగా తీసుకొస్తాం. గుడికి తార్ రోడ్డు, కొండ మీదకి ఘాట్ రోడ్డు, తార్ రోడ్డు పూర్తి చేస్తాం. ఇంకేం అవసరం అయితే అవి సైడ్ వాల్స్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. నియోజకవర్గ ఆశయమే ప్రాణంగా ఊపిరిగా పనిచేస్తా. అంతేగాని ఈ సొల్లు మాటలాపి కన్స్ట్రక్టివ్ గా మంచి సలహాలు సూచనలు ఉంటే చెప్పు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సోమవారం ఏలూరులో జిల్లా టీడీపీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంశీయులు, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తో పాటు జిల్లా నలుమూలల నుండి టీడీపీ ఇన్ఛార్జీలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నూతనంగా జిల్లా టీడీపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన బడేటి రాధాకృష్ణయ్యకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బడేటి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర టీడీపీ నాయకులు పల్ల శ్రీనివాసరావు, వీరాంజనేయులు తన బాధ్యతలు అప్పగించిన టీడీపీ ప్రతినిధులు ఆశయాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. అనంతరం ఆబ్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రమేష్, రోషన్ కుమార్ తదితరులు మాట్లాడుతూ జిల్లాలో టీడీపీ బలోపేతానికి జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి పనిచేస్తామన్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో మరి సర్వమత ప్రార్థనలు చేసి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి 2 సంవత్సరాలకి కూడా ఒకసారి జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మరి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నియామకాల్లో ఏలూరు జిల్లాకు సోదరుడు మరి చంటి గారిని అధ్యక్షులుగా ప్రకటించినటువంటి సందర్భంలో అధ్యక్షులుగా ప్రకటించినటువంటి చంటి గారికి కానీ, అలాగే మరి ప్రధాన కార్యదర్శిగా వచ్చినటువంటి ముత్తారెడ్డి గారికి కానీ, వారి యొక్క టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యునికి కానీ, జిల్లా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, సుస్వాగతం తెలియజేస్తూ చాలా సంతోషం. గత 6 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా పనిచేసినప్పుడు చంటి గారు కానీ, మేం కానీ, ప్రభాకర్ గారు కానీ, అలాగే మరి రోషన్ గారు కానీ, మన వీరమల్లు నరసింహారావు గారా, లేకపోతే పోలవరం గొరగం శ్రీనివాస్ గారా, కైకలూరులో ఉన్నటువంటి మరి 5 మెన్ కమిటీ ఏదైతే ఉందో నరసింహారావు గారు, వినోద్ గారు, ఇలాగా అందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒక కుటుంబంలాగా పనిచేసి ప్రజలందరూ ఆశీస్సులతో తర్వాత కూటమితో ఏర్పడినటువంటి సర్దుబాటులో భాగంగా వారు 1 సైడ్ అన్నట్టు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తుందంటే ఆ రోజు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసినటువంటి కృషిని ఒకసారి గుర్తు చేస్తూ మరి ఇటువంటి ప్రతి జిల్లాలో కూడా మరి కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి, పార్టీకి మరి కొత్త రక్తాన్ని నింపాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసినటువంటి ఆలోచనలో భాగంగా మరి మన జిల్లాకు నూతనంగా మరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి శెట్టి గారు సోదరుడు, ఎందుకంటే ఆయన నేను కూడా సొంత అన్నదమ్ములా పనిచేశాం. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ, నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా రానున్న రోజుల్లో సోదరుడు శెట్టి యొక్క నాయకత్వంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీయే కాకుండా
ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా కూటమి ప్రభుత్వంలో ఇవాళ మనం అంతా కూడా ఉన్నాం. మరి కూటమిలో జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ రెండు పార్టీలు కూడా ఉన్నటువంటి సందర్భంలో అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, అనుకోని అరమరికలు వచ్చినా ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా అధిగమించుకొని మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక పెద్దన్న పాత్ర తీసుకొని జనసేన పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లడంలో మరి జిల్లా అధ్యక్షులుగా నియమితులైనటువంటి చంటి గారి యొక్క నాయకత్వంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ, మరి గతంలో నేను అధ్యక్ష పదవి మరి స్వీకరించినప్పుడు కానీ చేసినప్పుడు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా నాకు సహకరించినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నేను కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నూతన అధ్యక్షులుగా నియమించినటువంటి మన చంటి గారి రోజు ఆవిర్భావం సందర్భంగా అందరి మధ్య కూడా ఈ రోజు నుంచి మరొకసారి తమ్ముడికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పార్టీ ఆఫీస్ కి రావడం జరిగింది. అందరం కూడా మరి మీడియా సమావేశం ద్వారా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కలిసి పనిచేస్తాం, ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఏమి చేస్తున్నారని తెలియాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 18 నెలలుగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. ప్రతిదీ కూడా ప్రజలకు తీసుకెళ్తున్న బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ అదే విధంగా కార్యకర్తలు ఏదైతే 4.5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి ఏదైతే ఈ ప్రభుత్వం రావటానికి మెయిన్ కారణం కార్యకర్తల బలమే, వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే దిశగా మరి మేమందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా కూలంకుషంగా మరి ఇన్ఛార్జీలతో కానీ అలాగే ఏదైతే కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా లోకల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే మార్క్ మినిస్టర్ గారు ఉన్నారు, అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తాం. దానికి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి మన పుట్టినరోజు సందర్భంగా మరి రప్పా అనే చెప్పి ఆ గ్యాంగ్ ని పెట్టి ఏదైతే మూతులు బలిచ్చి రక్తం చిందేటట్టుగా ఏదైతే చేశారో మరి అటువంటి వాటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మేము కానీ అందరం కూడా చూస్తూ ఊరుకునే పని లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఆ రోజున కల్తీ సారా మరణాలనే చెప్పారు. ఈ రోజున మరి బహిరంగంగా ఏదైతే సిట్ విచారణ జరిపిందో అందులో అది కల్తీ సారా అనేది తెలిసింది. మరి ఇదంతా కూడా కేసు రిపోర్ట్ అంతా మభ్య పెడుతూ ఏమీ లేదన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో మరి అదందరికీ కూడా బహిర్గతమైంది. ప్రజల ప్రాణాల్ని మనంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున సిట్ నివేదిక ఒక గుణపాఠం అని చెప్పాలి. మరి ఈ రోజు వచ్చిన నివేదిక ద్వారా ఎవరైతే ఆ రోజున దాంట్లో పార్టిసిపేషన్ చేశారో అధికారులు అవచ్చు, ఎవరైతే డిపార్ట్మెంట్ వైజ్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఆ రోజున ఈ రిపోర్ట్ రాకుండా ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాయని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే జిల్లాకి సంబంధించి ఏదన్నా కార్యక్రమం నిర్వహించాలి అని అనుకుంటే జిల్లా ఆఫీసులోనే నిర్వహించాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే రానున్న రోజుల్లో మరి ఎందుకంటే ఇంకా బాడీస్ ఏదైతే ఉన్నాయో అనుబంధ సంస్థలన్నీ కూడా ప్రకటించవలసిన అవసరం ఉంది. అవన్నీ అయిన తర్వాత కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందుకని ఈ లోపుగా ఏ కార్యక్రమం జరిగినా సరే పార్టీ ఆఫీస్ నుంచే జరపాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మంచి రోజు చూసుకుని జిల్లా పార్టీ ఆఫీస్ రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాల నుంచి వస్తారో అందరూ కూడా ఈ ఆఫీస్కి వచ్చేటట్టుగా టైమింగ్ ఫిక్స్ చేసి డెఫినెట్ గా వారానికి 4 రోజులు 5 రోజులు కానీ వాళ్ళు వచ్చే పరిస్థితిని బట్టి జిల్లా ఆఫీస్ ద్వారానే కూడా అంతా చేయడం జరుగుతుంది అనేది సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అడ్డగోలు ఎదురు దాడి చేస్తుంది. కురసాల కన్నబాబు మాజీ మంత్రి. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సంబరంగా జరగడం కూటమి నాయకుల కడుపు మంట. వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ. టీడీకో ఇళ్ల సబ్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ జీవి. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అధికారికంగా బాధ్యతలు.